అమరావతికి సంబంధించి ఒకటి రామోజీరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన నివాళి అర్పించడం, దానికి మహామహులందరూ కూడా అటెండ్ కావడం ఇదంతా జరిగింది. అటు పవన్ కళ్యాణ్, రాజమౌళి, ఇటు పక్కన ఏది అటు కుటుంబ సభ్యులందరూ రావడంతో పాటుగా ఎన్ రామ్ లాంటి వాళ్ళు, శేఖర్ గుప్తా లాంటి వాళ్ళు అందరూ అటెండ్ అయినటువంటి సందర్భం. సినీ రంగ ప్రముఖులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అమరావతి అన్నటువంటి పేరు పెట్టిందే రామోజీరావు గారు. ఆ అమరావతికి సంబంధించి ఒకటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది ఈనాడు కుటుంబం, లేదా రామోజీరావు గారి కుటుంబం. రామోజీరావు గారి కుమారుడు కిరణ్ 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించారు. ఇప్పటికి మొన్న మధ్యన ఒకళ్ళు 5.5 కోట్ల రూపాయల, తర్వాత డ్వాక్రా మహిళలు 5.5 కోట్ల రూపాయలు ఒకళ్ళు, కోటి రూపాయలు ఒకళ్ళు, అట్లాగే 5 లక్షలు, 25 లక్షల రూపాయలు ఇట్లాగా ప్రకటించినటువంటి వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఏకంగా 10 కోట్ల రూపాయల విరాళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఈనాడు సంస్థల ప్రస్తుత అధినేత కిరణ్ గారు ప్రకటించడం అన్నటువంటి సంచలనం.